ఓపెన్ టాక్కి స్వాగతం. మహాసేన రాజేష్కు తెలుగుదేశం పార్టీ పి గన్నవరం నుంచి టికెట్ కేటాయించింది. మనందరికీ తెలిసిన విషయమే. ఒక దళిత యువకుడు రాజకీయ నాయకుడు కాబోతున్నాడు, శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడని చెప్పి దళితులందరూ కూడా హర్షించారు, ఆ తెలుగుదేశం పార్టీని అభినందించారు కూడా. కానీ ఎంతో కాలం నిలబడలేదు ఈ వైసీపీ కుట్రల ముందు మహాసేన రాజేష్ సీటు. జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సొంత చెల్లెలి విషయంలోనూ అలాగే సునీత విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మహాసేన రాజేష్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద కుట్ర పన్నాడు. ఎంత పెద్ద కుట్ర అంటే మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీని అటు జనసేనను బదనం చేయాలి, ఆ రోజు జరిగిన ఘటనలు ఈ రెండు పార్టీలకు ఆపాదించి ఎన్నికలలో లబ్ధి పొందాలని చెప్పి ఒక పెద్ద ప్లానే వేశాడు. ఎందుకనంటే మహాసేన రాజేష్ అనే వ్యక్తి మొట్టమొదటగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డికి. 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గెలుపులో మహాసేన రాజేష్ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అనేది అందరూ జగమెరిగిన సత్యమే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఒంటి కాలితో లెగిసిపోయాడు మహాసేన రాజేష్. తెలుగుదేశం పార్టీ నేతలను కానివ్వండి, జనసేనని కానివ్వండి, ఆ జనసేన నేతలను కానివ్వండి, ఇలా అదే సందర్భంలో ఒకానొక దశలో కాపులను కూడా ఒక మాట అన్నమాట వాస్తవం. ఎందుకు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే మత్తులో ఉన్నాడు మహాసేన రాజేష్. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వారిని బూచిగా చూపించి వారి మీద యుద్ధం చేయడానికి మహాసేన రాజేష్ అనే ఒక దళిత యువకుడిని ఆ రోజు వాడుకున్నాడు. అది మహాసేన రాజేష్ గమనించలేదు. అది తెలిసేలోపు సమయం మించిపోయింది. వైసీపీ పార్టీ అధికారంలోకి కూడా రావడం జరిగింది. తర్వాత కూడా అనేక సందర్భాల్లో మహాసేన రాజేష్ గతంలో చేసిన తప్పును బహిరంగంగా ప్రజల ముందు చెప్పడం జరిగింది. ఇందులో చేసేసింది ఏమీ కడుపులో దాచుకోలేదు. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ప్రధానంగా మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు అంటే ఈ మహాసేన రాజేష్ని అడ్డం పెట్టుకుని గతంలో మహాసేన రాజేష్ చేసినటువంటి పనులను ఇప్పుడు బయటకు తీసి తెలుగుదేశం పార్టీ, జనసేన వీరిరువురికి నష్టం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి కుట్ర. కాబట్టి నా వల్ల రెండు పార్టీలు నష్టపోకూడదు. కాబట్టి నిజంగా మహాసేన రాజేష్ అనే వ్యక్తి పోటీ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఇన్ని కుట్రలు పన్నాల్సిన అవసరం లేదు. నా అంతటా నేనే స్వచ్ఛందంగా పోటీ నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పి ఈరోజు వేదికగా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు వాళ్ళు తెర మీదకు తీసుకొస్తున్న అనేక అంశాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, గతంలో కాపులను, జన సైనికులను మహాసేన రాజేష్ ఒక మాట అన్నమాట వాస్తవం. అయితే దానికి 100 సార్లకు పైగా బహిరంగ క్షమాపణ కూడా మహాసేన రాజేష్ చెప్పాడు. ఇటీవల కూడా బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఆ రోజు ఏం జరిగింది అనేది ఆధారాలతో సహా మహాసేన రాజేష్ వివరించడం జరిగింది. ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు జనసేన గుర్తుతో జనసేన డీపీలు, పవన్ కళ్యాణ్ డీపీలు పెట్టుకున్న కొంతమంది వ్యక్తులు అనకూడని మాటలను మహాసేన రాజేష్ని, వాళ్ళ ఫ్యామిలీని అనటం జరిగింది. అయితే ఎప్పుడైతే జనసేన సింబల్ చూశారో ఆటోమేటిక్గా ఎవరైనా సరే వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళే అని మనం అనుకుంటాం. కాబట్టి తనలోని ఆగ్రహం ఒక్కసారిగా ఎప్పుడైతే తన కుటుంబం జోలికి కూడా వచ్చారో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఒక మాట అన్నమాట వాస్తవమే. జన సైనికుల్ని, కాపులను కూడా అన్నమాట వాస్తవమే. ఎలా ఎగురుతుందో మీ జెండా కాపువాడల్లో మేము చూస్తామన్నాడు. అంతే తప్ప అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. కాపువాడల్లో, కాపుల దగ్గర, దళితవాడలో మీ జనసేన జెండా ఎలా ఎగురుద్దో మేము చూస్తామని చెప్పి ఒక మాట అన్నమాట వాస్తవమే. ఎందుకనంటే ఆ రోజు తన కుటుంబాన్ని కూడా వ్యక్తిగతంగా కామెంట్స్ రూపంలో విమర్శించారు. వాళ్ళంతా జనసేన అనుకున్నాడు. కానీ తరువాత తెలిసింది వాళ్ళంతా జనసేన కాదు, వైసీపీలో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్. అప్పటికే టీడీపీ గుర్తులు, జనసేన గుర్తులు పెట్టుకుని విషం చిమ్మటం మొదలుపెట్టారు. అది గ్రహించే సమయానికి ఆలస్యం కూడా అయింది. ఆ వీడియోని గతంలో మొన్న ప్లే చేసి చూపించాడు. ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లను కూడా మొన్న చూపించడం జరిగింది. ఆ కామెంట్లకు మహాసేన రాజేష్ రియాక్ట్ అయిన మాట కూడా వాస్తవం. తరువాత 100 సార్లకు పైగా క్షమాపణ చెప్పాడు. పవన్ కళ్యాణ్కి కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ విషయం బహిరంగంగానే ఒప్పుకున్నాడు. అన్నమాట వాస్తవేనని బహిరంగంగా కూడా ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు జరిగిన పరిణామాలు వేరు. ఏదైతే జనసేన ముసుగులో కొన్ని కామెంట్లు వచ్చాయో వాళ్ళే తిడుతున్నారేమో అని అనుకుని ఆ పార్టీ అధ్యక్షుడిని, ఆ పార్టీని ఒక మాట అన్నమాట వాస్తవమే. అలాగే గతంలో హిందువుల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే. అయితే అప్పుడు చేయించింది ఎవరు? ఇక్కడ మనం అన్నీ మహాసేన రాజేష్ అన్నాడు అంటున్నాం కదా, వెనకమాలుండి చేయించింది ఎవరు?
వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకంలో ఆ రోజు ఆ బలిపశువుగా ఉన్నాడు మహాసేన రాజేష్. ఆ విషయం గ్రహించలేకపోయాడు. ఒక మతం మీద వ్యాఖ్యలు చేయించింది వాళ్ళే, ఒక కులం మీద వ్యాఖ్యలు చేయించింది వాళ్ళే, పార్టీల మీద వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయించింది వాళ్ళే, ఆ పర్సన్స్ మీద వ్యాఖ్యలు చేయించింది వాళ్ళే. ఈరోజు అదే వ్యాఖ్యలను ఆ రోజు చేయించింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాటిని బయటకు తీసుకువచ్చి మహాసేన రాజేష్ పోటీ చేయకుండా బయటకు తప్పుకోవడానికి కారణమైంది కూడా అదే జగన్మోహన్ రెడ్డి. మీకు మహాసేన రాజేష్ని పక్కన పెట్టండి, ఇప్పుడు వైసీపీ నేతలు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? మహాసేన రాజేష్ చెప్పింది అబద్ధమో నిజమనేది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడున్నటువంటి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట పార్టీ పెట్టినప్పటి నుంచి నడిచిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఉన్నవాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పార్టీలో ఎందుకు ఉండలేకపోయామంటే, ఆ పార్టీలో ఉండాలంటే బూతులు తిట్టాలి, చంద్రబాబుని తిట్టాలి, పవన్ కళ్యాణ్ని తిట్టాలి, ఆ పార్టీలను తిట్టాలి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లను తిట్టాలి, వ్యక్తిగతంగా విమర్శించాలి. అలా అయితేనే పార్టీలో ఉంటారు. ఆ పార్టీ నేతలు బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటి? బహుశా మేము బూతులు తిట్టలేదని మాకు టికెట్ ఇవ్వలేదేమో అని అనేక మంది నేతలు చెప్పారు కదా. అంటే వైసీపీ పార్టీలో ఆది నుంచి ఉన్నదే అది. ఆ రోజు ఈరోజు వాళ్ళ స్థానంలో ఆ రోజు ఎవరున్నారు? మహాసేన రాజేష్ ఉన్నాడు. హిందువుల మీద కూడా వ్యాఖ్యలు చేయించింది జగన్మోహన్ రెడ్డి, బ్రాహ్మణుల మీద వ్యాఖ్యలు చేయించింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ సంఘాలను ఉసిగొల్పి మహాసేన రాజేష్ పోటీ చేయకుండా అడ్డుకుంటుంది కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు పన్నిన కుట్రలో ఆయుధాలను ఈరోజు మరొకసారి బయటకు తీసి, ఇదిగో ఈ వ్యక్తి హిందూ సంఘాలను తిట్టాడు, ఇదిగో ఈ వ్యక్తి బ్రాహ్మణ సంఘాలను తిట్టాడు, ఇదిగో ఈ వ్యక్తి కాపులను తిట్టాడు, లేదా జన సైనికులను తిట్టాడు, లేదా టీడీపీ నేతలను తిట్టాడు, చంద్రబాబు నాయుడిని తిట్టాడు, ఇలాంటి వ్యక్తికి మీరు సీటిస్తారా అని చెప్పి ఈరోజు వాళ్ళ సోషల్ మీడియా చేత ప్రచారం చేయిస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే నిజంగా మహాసేన రాజేష్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే, దళితుల పక్షాన పోరాటం మొదలు పెడితే, అసెంబ్లీలో అడుగు పెట్టకముందే జగన్మోహన్ రెడ్డికి 3 చెరువులు నీళ్లు తాగించిన వ్యక్తి మహాసేన రాజేష్. తన చేతిలో అధికారం ఉంది కాబట్టి కేసులు అయితే పెట్టగలిగాడు తప్ప అంతకుమించి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు. గత 5 ఏళ్లుగా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి అరాచకాలను, ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్న దాడులను ప్రతి సందర్భంలో నిలదీస్తూనే ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన వెనక నడిచే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే పోరాడాడు కాబట్టి తన వెనక ఒక సైన్యంలో నిలబడిన మాట వాస్తవం. కాబట్టి అలాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నటువంటి మహాసేన రాజేష్ లాంటి వ్యక్తి రేపు అసెంబ్లీలో అడుగు పెడితే, జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి చూడలేడు, జగన్మోహన్ రెడ్డికి అది నచ్చలేదు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ఈ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలను రేపు అసెంబ్లీలో ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేడు. అసలు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అనడానికే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఎలా ఉండాలంటే, ఒక రౌడీ అనో, ఒక గోండా అనో, ఒక హంతకుడనో ఆ ముద్రతోనే ఉండిపోవాలి. బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు పోటీ చేయొచ్చు, వారిని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేయొచ్చు, సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఈరోజు రాజకీయాల్లో ఉండి పోటీ చేయొచ్చు. కానీ ఆ రోజు ఒక మాట అన్న మహాసేన రాజేష్ మాత్రం ఈరోజు పోటీ చేయకూడదు. అది జగన్మోహన్ రెడ్డి నియమం. మరి నీ పార్టీలో లేనిది నీ సొంత చెల్లెనైనా నీకు ఓటేయొద్దని చెప్పింది కదా. ఎందుకంటే హంతకుల పార్టీ అది, అక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ హంతకులే, అలాంటి వారికి ఓటేయొద్దంది. మహాసేన రాజేష్ ఎవరి ప్రాణాలు తీలేదే, మహాసేన రాజేష్ ఎవరిని బలవంతం చేయలేదే. ఆ రోజు తూరి ఒక మాట అన్నమాట వాస్తవమే, కానీ అనిపించింది మాత్రం నువ్వు. ఆ రోజు ఏదైతే మహాసేన రాజేష్ జగన్ అనే మత్తులో ఉన్నంతకాలం తాను ఏది చెప్తే అదే నిజమని నమ్మాడు. అది తెలుసుకునే సమయానికి పార్టీ గెలిచింది. పోనీ మహాసేన రాజేష్ నీ పార్టీలో కష్టపడ్డాడు, సరే మంచో చెడో నువ్వు చెప్పిందల్లా చేశాడని చెప్పి చెరదీసావా? అవసరానికి వాడుకుని వదిలేసావు. ఎల్వి సుబ్రహ్మణ్యం, గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళకే దిక్కులేదు కదా. ఒక దళితుడైన మహాసేన రాజేష్ని చూస్తావని అనుకోవడం కూడా తప్పే. నీ నిజరూపం తెలిసిన తరువాత, నిన్ను ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు కేసులు పెట్టావు, రౌడీ షీటర్ అన్నావు, అరెస్టు చేసావు, జైల్లో పెట్టావు. ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడేమోనని చెప్పి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి, హిందూ సంఘాలను రెచ్చగొట్టి, బ్రాహ్మణ సంఘాలను రెచ్చగొట్టి, టీడీపీ జనసేనను కూడా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మహాసేన రాజేష్ ఒక మాట చెప్పాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇన్ని కుట్రలు నువ్వు పన్నొద్దు, ఒక సామాన్యుడైన నా మీద ఇన్ని కుట్రలు నువ్వు పన్నొద్దు. నా గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట పడనే పడకూడదు. ఒకవేళ నిజంగా నేను చేసిన తప్పని వాళ్ళు అనుకుంటే నేనే తప్పుకుంటా. ఎందుకనంటే రాజకీయాల్లోకి వచ్చేసి నేనేదో సంపాదించేయాలి, జల్సా చేయాలన్న ఉద్దేశంతో నేను ఏ రోజు లేను. టికెట్ వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు, నాకు కావాలని నేను అడగను లేదు. నా మీద నమ్మకంతో, నేను దళితుల పక్షాన పోరాడతాననే ఒక నమ్మకంతో ఒక దళిత యువకుడిని అందలమెక్కించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు.
అందుకు నేను కృతజ్ఞతగా ఉంటా. ఒక దళితుడిని ఆ ఉన్నత స్థానానికి చేర్చాలన్న ఆయన ఆలోచనకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటా. నాకు సీటు రాకపోయినా పర్వాలేదు, నేను తప్పుకుంటా. కానీ ఆలోచన వచ్చినందుకు ఆయన కృతజ్ఞత ఉంటా. నాకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. కానీ నా గురించి ఆ రెండు పార్టీలు భద్రం అవ్వకూడదు. ఆ రెండు కలిసిందే జగన్మోహన్ రెడ్డిని అంతం చేయటానికి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నేను ఆయుధం కాకూడదు. నాలాంటి ఆయుధాన్ని ఉపయోగించుకుని టీడీపీ జనసేనకు నష్టం చేయాలి అంటే అందుకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. కాబట్టి నేను పోటీ చేయడమే కదా మీకు కష్టంగా ఉంది. ఓకే రైట్, నేనే పోటీ నుంచి తప్పుకుంటా. నేను చెప్పాను కదా, నేనేమి దానికోసం కాసు కూర్చోలేదు, నేనేమి కలలు కనలేదు, నాకు రావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆగిపోయినా దాని గురించి ఏం బాధపడను. కానీ ఈ కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారో అందరూ నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు అందరి లెక్క తేలుస్తా. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఒక దళిత యువకుడు రాజకీయంగా ఎదగకుండా మీరాడిన ప్రతి కుట్ర, ఆ కుట్ర వెనకున్న వ్యక్తులందరూ నాకు తెలుసు. కాబట్టి పి గన్నవరం ప్రజలకు కానీ టీడీపీ జన సైనికులకు కానీ నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మహాసేన రాజేష్ తప్పు చేశాడని మీరు భావించుంటే నేను నిర్దాక్షిణ్యంగా తప్పుకుంటా. నా ప్లానంలో ఇంకొకళ్ళు వస్తారు ఖచ్చితంగా. కాబట్టి వారిని గెలిపించండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని గెలిపించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకంలో మీరు బలిపశువులుగా మారొద్దు. ఆయన చెప్పినట్టుగా మీరు ఆడొద్దు. ఆయన విభేదాలు సృష్టించింది, నిజంగా విభేదాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ జనసేన కానే కాదు. ఎవరు తీసుకొచ్చారు? ఆ ముసుగులో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఈరోజు బ్రాహ్మణ సంఘాలను రెచ్చగొట్టినా, హిందూ పరిషత్తులను రెచ్చగొట్టినా, హిందూ సంఘాలను రెచ్చగొట్టినా దాని వెనక ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తానే తిట్టించాడు, ఈరోజు ఈ సంఘాలను తానే రెచ్చగొట్టి ఇదిగో గతంలో మహాసేన రాజేష్ ఇలా తిట్టాడని చెప్పి ఆ సంఘాలను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆ రెండు పక్కల తలలుంటే రెండు పక్కల కూరల్లో విషం ఉంటుంది. ఆ రోజు తన అవసరానికి వాడుకున్నాడు, ఈరోజు అవసరం తీరిన తర్వాత దాన్నే తిరిగి మళ్ళీ అతని మీద ప్రయోగించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మహాసేన రాజేష్ అయితే స్వచ్ఛందంగా నేను తప్పుకుంటున్నానని స్వయంగా సోషల్ మీడియా వేదికగా అయితే ఒక ప్రకటన ఇచ్చారు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటివరకు ఎక్కడ స్పందించినట్టుగా లేదు. మరి మహాసేన రాజేష్ తప్పుకున్నట్టుగా ప్రకటించడాన్ని పార్టీ ఆమోదిస్తుందా, లేదు మరి నిలబడాలని చెప్పి చంద్రబాబు గారు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారో ప్రస్తుతానికైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రలకు ఈరోజు ఒక దళిత యువకుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తుల్ని పక్కనే భుజానేసుకుని చట్టపట్టాలు వేసుకుని తిరుగుతాడు. పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పిన తరువాత కూడా. కానీ ఎటువంటి నేరాలు చేయకుండా తెలుసో తెలియకో గతంలో చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి ఈరోజు ఒక దళిత వ్యక్తి మాత్రం రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ప్రేమ ద్వేషమా అనేది ఈరోజు మహాసేన రాజేష్ని అడ్డుకోవడాన్ని బట్టి మీకే అర్థమై ఉండాలి. ఏది ఏమైనప్పటికీ మహాసేన రాజేష్ అయితే పోటీ నుంచి అయితే తప్పుకుంటున్నట్టుగా ప్రకటన అయితే చేశారు. మరి దాన్ని పార్టీ ఆమోదిస్తుందా లేదా పోటీ చేయమని చెబుతుందా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.